జగనన్న నాయకత్వం వర్ధిల్లాలి అంటూ ప్లకార్డ్స్ చేతబుని జననాయకుడికి స్వాగతం పలుకుతున్న విజువల్స్ చూస్తున్నాం మనం. ఇడుపుగల్లు గోశాల సెంటర్లలో వైఎస్ జగన్ కోసం వేచి ఉన్న రైతులు తుఫాన్తో దెబ్బతిన్న అరటి, వరి, పసుపు పంటలను చూపిస్తూ తమను ఆదుకోవాలని వేడుకున్నారు. ఆకునూరు సెంటర్లో వైఎస్ జగన్ను కలిసిన కల్లుగీత కార్మికులు తమ కష్టాలను చెప్పుకున్నారు. తన కోసం వేచున్న ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రజలిచ్చే వినతి పత్రాలు తీసుకుంటూ ఆదుకుంటానని భరోసా ఇస్తున్నారు. వృద్ధులు, యువకులు, పిల్లలు అనే తేడా లేకుండా అందరూ జగన్ను చూసేందుకు వెల్లువలా తరలి వస్తున్న సిచ్యువేషన్. దారి మార్గంలో చూస్తున్నాం మనం. స్కూల్ బస్సు ఎప్పుడు కనపడినా వాళ్ళందరూ కూడా జగన్ కేసి నవ్వుతూ చిన్నారులు జగన్ మామ అనే దృశ్యాలు మనం గత 5 సంవత్సరాల్లో ఏ రకంగా ఉండిందో మనం చూసాం. స్కూళ్ళ రూపురేఖలు మార్చి వాళ్ళ భవిష్యత్తుకు ఒక బంగారు బాటే వేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అది ప్రతి విద్యార్థి మదిలో పోదు అనేది మరొకసారి నిరూపితమయ్యే విధంగా స్కూల్ బస్సెస్లోంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నవ్వుతూ అభివాదం చేస్తున్న పిల్లలు, వారికి బదులుగా అభివాదం చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు కదులుతున్న దృశ్యాలు మనం చూసాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెనమలూరు సెంటర్కు చేరుకోగానే భారీ బైక్ ర్యాలీ నిర్వహించే స్వాగతం పలికారు యువకులు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటాలు చేతబూని వైఎస్ జగన్కు ఘన స్వాగతం పలుకుతున్నారు. జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. ఏ నాటికి నమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే. చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునిది నువ్వే, దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు, భ్రాతవు, దూతవు, సావి నువ్వు. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. ఏ నాటికి నమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే. చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునిది నువ్వే, దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు, భ్రాతవు, దూతవు, సావి నువ్వు. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం
ప్రస్తుతం గోపువానిపాలెం నుంచి బల్లిపర్రు చేరుకుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్. చూస్తున్నాం ప్రతి చోట రైతు నిన్ను నమ్ముతాం వైఎస్ జగన్ అని ఎందుకు అంటారు అనేది ఒక్కసారి అంకెల ద్వారా స్టాటిస్టిక్ ద్వారా చూసే ప్రయత్నం చేద్దాం. 2014-19 మధ్యకాలంలో 6,20,000 రైతులు వాడికి బీమా మొత్తం చెల్లించింది 7,015 కోట్లు. 19-20లో 1,252 కోట్ల బీమా, 20-21లో 1,740 కోట్ల బీమా, 2021-22లో 3,000 కోట్ల బీమా, అలాగే 22-23లో 1,117 కోట్ల బీమా. మొత్తం ఏకంగా 5 సంవత్సరాలకు గాను 7,802 కోట్ల బీమాని అందచేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వారిని కాక ఎవరిని నమ్ముతారు అనేది ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క రైతు ప్రస్తుతం మోంతా తుఫాన్లో నష్టపోయిన పంటలను, వరి కంకులను, అలాగే అన్నింటినీ తీసుకొచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చూపిస్తున్నారు. జరిగిన నష్టాన్ని ఆయనకి వారి మాటల్లోనే వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే కల్లు గీత కార్మికులు కూడా వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన పరిస్థితి. ప్రతి చోట కూడా ఆయనకి బ్రహ్మరథమే పడుతున్నారు. హారతులిచ్చి స్వాగతం పలుకుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మహిళలు, రైతులు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన అందించిన రైతు భరోసా, దాని ఇంపాక్ట్ ఏ విధంగా ఉండింది, 5 సంవత్సరాల్లో ఆయన ఇచ్చిన పంట బీమా అవ్వచ్చు, రైతు భరోసా అవ్వచ్చు, ఇన్పుట్ సబ్సిడీ అవ్వచ్చు, ఏదైనా సరే అడగక ముందే తూచా తప్పకుండా అందచేసి రైతుకి ఒక వెన్నెముకలా నిలిచిన వైఎస్ జగన్మోహన్ ప్రభుత్వం ప్రస్తుతం రైతు వెన్ను విరిచే కూటమి సర్కార్ ప్రభుత్వాన్ని బేరీజు వేసుకుంటున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. పుట్టెడు కష్టాల్లో ఉన్న రైతులను గాలి కుదిలేసి ఒకరు లండన్లో షికార్లు చేస్తారు, మరొకరు క్రికెట్ తలకిస్తూ చిల్ అవుతారు, మరొకరు ఫోటోలకు పోజులు ఇస్తారు. ఒకే రైతు కుటుంబాన్ని దగ్గరికి పిలుచుకొని వాళ్ళతో మాట్లాడుతూ వీడియోగ్రాఫర్లకు, ఫోటోగ్రాఫర్లకు పోజులు ఇచ్చిన ఉప ముఖ్యమంత్రి మరోవైపు అయితే ప్రస్తుతం చూస్తున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతుకి ఎక్కడ కష్టం వచ్చినా, ఎంతటి కష్టం వచ్చినా ఆయన ముందుంటారు. సో మనం చూస్తున్నాం, ఒక మిర్చి రైతు అవ్వచ్చు, పొగాకు రైతు అవ్వచ్చు, మామిడి రైతు అవ్వచ్చు, ఉల్లి టొమాటో రైతు అవ్వచ్చు, ప్రస్తుతం తుఫాన్ ద్వారా నష్టపోయిన ఈ పంటల్లో నష్టపోయిన రైతులు అవ్వచ్చు, ఎవరినైనా సరే ఆయన పరామర్శించడానికి ముందుకొస్తారు. పంట నష్టం ఏ రకంగా జరిగిందో తెలుసుకుంటారు. దానివల్ల రైతుకు జరిగే నష్టాన్ని, ఆయన ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమం ఎప్పుడూ కూడా వెనకడుగు వేయని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం అదే పని చేస్తూ ఉన్నారు. ఆయన ఉదయం 9:40 ప్రాంతంలో తాడేపల్లి నుంచి బయలుదేరారు. సో ప్రస్తుతం ఆయన కాన్వాయ్ బల్లిపర్రు చేరుకుంది. పంటల నష్టాన్ని రైతుల ద్వారా ఆయన అడిగి తెలుసుకుంటారు. అనంతరం ప్రభుత్వాన్ని నిలదీసే ప్రక్రియ ఉంటుంది. ప్రహసనంగా మారిన మోంతా తుఫాన్ ఎమ్యునరేషన్ ప్రక్రియ గురించి కూడా ఆయన ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. పొలం దగ్గరికి వెళ్లకుండా టీడీపీ నేతల సిఫార్సు మేరకే వారి ఇళ్ల వద్దే దరఖాస్తులు, అలాగే జాబితాలు తయారు చేస్తున్న ప్రస్తుత పరిస్థితిని ఆయన సూటిగా ప్రశ్నించబోతున్నారు. తుది జాబితాల రూపకల్పనకు 24 గంటలు మాత్రమే గడువిచ్చిన ప్రభుత్వాన్ని ఆయన నిలదీస్తారు. ఎగ్గొట్టే ఎత్తుగడలను ఆయన వమ్ము చేస్తారు. అలాగే రైతుల పేరిట నష్టపరిహారం కొట్టేయాలని టీడీపీ నేతలు చేస్తున్న కుట్రలను భగ్నం చేసే ప్రయత్నంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసే ఈ పర్యటనను చూడాల్సిన అవసరం ఉంది. ఏడాదిన్నరలో 5,50,000 మందికి 595 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని ఎగనామం పెట్టిన ప్రస్తుత కూటమి సర్కార్ తీరుని ఆయన గ్రహించబోతూ ఉన్నారు. పుట్టెడు కష్టాల్లో ఉన్న రైతులను గాలి కొదిలేసి లండన్లో షికార్లు చేస్తున్న చంద్రబాబు నాయుడు, క్రికెట్ తిలకిస్తూ చిల్లవుతున్న చంద్రబాబు లోకేష్, అలాగే ఫోటోలకు పోజులిచ్చే పవన్ కళ్యాణ్, వీళ్ళందరికీ చెంపపెట్టుగా ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. రైతుల దగ్గరికే వెళ్ళి వారికి జరిగిన నష్టాన్ని ఆయన అడిగి వారి మాటల్లోనే వింటారు. జరిగిన పంట నష్టాన్ని ఆయన పరిశీలిస్తారు. తర్వాత ప్రభుత్వాన్ని నిలదీస్తారు. మోంతా తుఫాన్తో నష్టపోయిన రైతులకు పంటల బీమా రక్షణ కూడా దక్కని పరిస్థితిని ఆయన మళ్ళీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు. మొన్న అచ్చెన్నాయుడు మాట్లాడుతూ అసలు ఈ క్రాప్ విధానం ఎక్కడ అమలు చేయలేదు అనే అబద్ధాలు ఆడిన క్రమంలో సాక్ష్యాధారాలతో సహా ఈ క్రాప్ విధానాన్ని ఏ రకంగా నిర్వీర్యం చేస్తున్నారో ప్రభుత్వానికి మరొకసారి ఆయన మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తోంది. ఎంతో ట్రాన్స్పరెంట్గా ఉండే ఈ క్రాప్ విధానాన్ని నెమ్మదిగా నిర్వీర్యం చేస్తూ, సో ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతుకు ఎంత పరిహారం ఇవ్వాలి అనే దాన్ని లెక్కించబోయి దాన్ని ఎలా తప్పించాలి, ఆ రైతుకు ఏ రకంగా పరిహారాన్ని ఎగ్గొట్టాలి అనే విధంగా జరుగుతున్న ప్రస్తుత కూటమి సర్కార్ విధానాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలదీస్తారు. మరోవైపు అడుగడుగున పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇటు మచిలీపట్నంలో పోలీసుల ఓవర్ యాక్షన్ను పేరుని కిట్టు వారిని
వారిని ప్రశ్నించిన పరిస్థితి కూడా మనం చూసాం. మరి కిట్టునే కాదు, అక్కడికి వస్తున్న జిల్లా నాయకుల్ని కూడా పోలీసులు అడుగడుగున అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ జగన్కి వచ్చే ఈ అభిమానాన్ని ఎక్కడా చూపించకూడదు, కనిపించకూడదు అని చేస్తున్న ప్రయత్నం ప్రతిసారి బెడిసికొట్టడం మనం చూస్తూనే ఉన్నాం. చివరికి పోలీసులే కాదు, ఎవరైనా సరే చేతులు ఎత్తేయాల్సిన పరిస్థితి గత ప్రతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో మనం చూస్తూనే ఉంటాం. ప్రస్తుతం అదే దృశ్యం ఇక్కడ కూడా సాక్షాత్కరిస్తోంది. చూస్తున్నాం పంట నష్టం ఏ రకంగా ఉంది, ఎంత మేరకు నష్టపోయామనేది. వాళ్ళు తడిసి ముద్దయిపోయిన వరి కంకుల్ని కావచ్చు, అలాగే అరటి, మిగతా పంటలు కావచ్చు, ఏదైనా సరే ఆ పంటలు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తీసుకొచ్చి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. తమను ఆదుకోవాలని వాళ్ళు వేడుకుంటున్న సిచ్యువేషన్, ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రిక్విజేషన్స్ ఇస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ప్రస్తుతం బల్లిపరులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఆయన కాన్వాయ్ ముందుకు వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అడుగడుగున ఆయనకు స్వాగతం పలుకుతున్న మహిళలు, రైతులు, ఆయన అభిమానులు, నువ్వే జగన్ మాకు అంటూ కూడా వాళ్ళు ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ ఉన్నారు. మా నమ్మకం నువ్వే అంటూ కూడా ప్రతి రైతు మాట్లాడుతున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. తాడేపల్లి నుంచి బయలుదేరిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడ పటమట నుంచి పెనమలూరు నియోజకవర్గంలోకి ప్రవేశించారు. కానూరు, తాడిగడప, పెనమలూరు సెంటర్, గంగూరు సెంటర్, ఈడుపుగల్లు, గోసాల సెంటర్, ఉయ్యూరు టోల్గేట్, అలాగే నెప్పల్లి, పెద్ద ఓగిరాల, ఆకునూరు మీదుగా గుడిగంట చేరుకున్నారాయన. అలాగే గండిగుంట శివార్లో వైఎస్ జగన్ను కలిసిన జియో పెట్రోల్ బంక్ మహిళా ఉద్యోగులు పుష్పగుచ్చాలు ఇచ్చి ఆయనకు స్వాగతం పలికారు.